Hi friends, welcome to our YouTube channel. Today our topic is బ్రిటిష్ వారి యొక్క పరిపాలన విధానాల గురించి తెలుసుకుందామండి. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి, ఆంగ్లో సిక్కు యుద్ధాల గురించి అండ్ అలాగే ఐరోపా వర్తకుల రాక గురించి, వారి యొక్క ఆధిపత్యం గురించి, వారి యొక్క కంపెనీల గురించి మనం తెలుసుకున్నాము. వారి యొక్క ఆక్రమణల గురించి తెలుసుకున్నాం. అంతేకాకుండా ప్లాసీ యుద్ధం, సిపాయిల తిరుగుబాటు, బక్సార్ యుద్ధంల గురించి కూడా తెలుసుకున్నాము. భారతదేశంలో యొక్క వారి యొక్క ద్వంద్వ పాలన గురించి, ఆంగ్లేయుల యొక్క విజయాల గురించి, భారత రాజుల యొక్క ఓటమి గురించి మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా వారు సరిహద్దు దేశాలపైన ఏ విధంగా వారి యొక్క ఆక్రమణలు జరిపారు మనం ప్రీవియస్ క్లాస్లో చూసామండి. వారి ప్రీవియస్ క్లాసెస్ వినని వారు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్లో క్లాసెస్ ఉన్నాయండి, వెళ్ళి చెక్ చేసుకోండి. అయితే బ్రిటిష్ వారి పరిపాలన విధానాల గురించి ఈ క్లాస్లో మనం తెలుసుకుందాము. 1757లో ప్లాసీ యుద్ధంతో భారతదేశంపై ఆంగ్లేయుల ఆధిపత్యం ప్రారంభమైందని చెప్పవచ్చు. 1765లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన విధానం ద్వారా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లో దివానీ పాలనాధికారాలు అంటే రెవెన్యూను చేజెక్కించుకుంది. 1772లో నవాబును తొలగించి బెంగాల్ను సంపూర్ణంగా స్వాధీనం చేసుకుందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి. మీ ప్రిపరేషన్లో, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నోట్స్. వ్యాపార సంస్థ అయిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్యాధికారాన్ని పొందింది. భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన సుమారుగా 100 ఏళ్ళు కొనసాగి 1858లో అంతమైంది. అయితే 1858 నుంచి 1947 మధ్యలో భారతదేశంపై ఇంగ్లాండ్ యొక్క ప్రత్యక్ష పాలన కొనసాగిందని చెప్పవచ్చు. బ్రిటిష్ పార్లమెంటు అనేక చట్టాలు చేసి భారతదేశంలో ఆంగ్లేయుల పాలనా స్వరూపాన్ని నిర్దేశించింది. అయితే అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే పర్యవేక్షణ కోసం లండన్లో ఒక వ్యవస్థను మరియు భారతదేశంలో పాలనను కొనసాగించడానికి మరొక వ్యవస్థను పార్లమెంటు చట్టాలు ఏర్పాటు చేశాయి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో ఈస్ట్ ఇండియా కంపెనీ వాటాదారులు ఎన్నుకున్న 24 మంది డైరెక్టర్లు ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాలిటిక్ కూడా లింకప్ అయి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఇది ఏర్పాటైంది. ఇందులో 6 పార్లమెంటు సభ్యులు ఉంటారు. ఈ 6 సభ్యులలోని ఒక క్యాబినెట్ మంత్రి, అంటే ఈ 6 సభ్యులలోనే ఒక మంత్రి దీనికి అధ్యక్షంగా వ్యవహరిస్తారని చెప్పవచ్చు. ఇక్కడ 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది, 1784 పిట్స్ ఇండియా చట్టం అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 1858లో పార్లమెంటు చేసిన భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా పరిపాలన వ్యవస్థలో చాలా మార్పులే వచ్చాయి. లండన్లోని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను రద్దు చేసి వాటి స్థానంలో అవి రెండింటిని రద్దు చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక దాన్ని సృష్టించి దానికి ఒక నూతన అధికారిని నియమించారనమాట. అయితే ఇతను భారత వ్యవహారాలు చూసుకుని క్యాబినెట్ మంత్రి, వారి యొక్క మంత్రిని మన భారత వ్యవహారాలు చూసుకుని క్యాబినెట్ మంత్రిగా నియమించారు. బ్రిటిష్ మరియు భారత ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తాడనమాట ఇతను. అతను ఎవరంటే లార్డ్ స్టాన్లీ. ఇతని తొలి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమించబడ్డాడు. ఇప్పుడు మనం భారతదేశంలోని పాలనా వ్యవస్థ గురించి తెలుసుకుందాము. బ్రిటిష్ పార్లమెంటు పరిపాలనా నిర్వహణ కోసం భారతదేశంలో కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ మరియు న్యాయశాఖలను ఏర్పాటు చేసింది. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇయర్స్, ఏ యుద్ధంలో ఏ సంధి జరిగింది, ఎవరెవరి మధ్య యుద్ధాలు జరిగేవి, ఏ సంధితోని ముగిసింది, అవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కార్యనిర్వాహక శాఖ గురించి తెలుసుకుందాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం భారతదేశంలో గవర్నర్ జనరల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. మద్రాసు మరియు బొంబాయి గవర్నర్లను పోర్ట్ విలియం గవర్నర్ ఆధీనంలోకి తెచ్చింది. అతనిని గవర్నర్ జనరల్ ఆఫ్ పోర్ట్ విలియం అని నామకరణం చేశారనమాట. మద్రాస్ మరియు బొంబాయి గవర్నర్లను కేవలం యుద్ధాలు మరియు సంధులు చేసుకునే విషయాల్లో మాత్రమే గవర్నర్ జనరల్ ఆధీనంలోకి పనిచేస్తారు. పరిపాలన విషయాలలో మాత్రం వారు స్వతంత్రాలని చెప్పొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిదంటే వారన్ హేస్టింగ్స్ తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ పోర్ట్ విలియంగా నియమించబడ్డాడు. అతని పేరు ఇంపార్టెంట్. ఎవరు తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, జనరల్ ఆఫ్ పోర్ట్ విలియంగా నియమించబడ్డాడంటే వారన్ హేస్టింగ్స్. 1700 ఏ యాక్ట్ ప్రకారం భారతదేశంలో గవర్నర్ జనరల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అండి. నెక్స్ట్, 1833 చార్టర్ చట్టం ప్రకారం రాష్ట్ర గవర్నర్లను పరిపాలనతో సహా అన్ని విషయాల్లో గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తెచ్చారు.
రాష్ట్ర శాసనసభలను రద్దు చేసి బ్రిటిష్ ఇండియాకంతా చట్టాలు చేసే అధికారం గవర్నర్ జనరల్కు కట్టబెట్టారని చెప్పవచ్చు. అయితే గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం పేరును గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. విలియం బెంటింగ్ ఫస్ట్ ఎవరు? వారన్ హేస్టింగ్స్ తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియంగా నియమించబడ్డాడు. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటింగ్ తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఏ చట్టం ప్రకారం అంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం అండి. నెక్స్ట్ 1858 భారత ప్రభుత్వ చట్టం. 1858 భారత ప్రభుత్వ చట్టం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చట్టం ద్వారా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయి ఏమంటారు బ్రిటిష్ రాజు రాణి పాలన ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇక నుంచి గవర్నర్ జనరల్ రాజప్రతినిధిగా పాలిస్తాడు కాబట్టి అతని అధికార నామాన్ని గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారనమాట. గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ క్యానింగ్ తొలి వైస్రాయ్ అండి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1773లోనేమో గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం ఎవరు? వారన్ హేస్టింగ్స్. ఏ యాక్ట్? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. నెక్స్ట్ 1833 యాక్ట్ ప్రకారం ఏమో గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం పేరును కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. విలియం బెంటింగ్ తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 1858లోనేమో భారత ప్రభుత్వ చట్టం అండి. ఇక్కడ లార్డ్ క్యానింగ్ ఈయన వైస్రాయ్గా అయ్యాడు. లార్డ్ క్యానింగ్, వారన్ హేస్టింగ్, లార్డ్ క్యానింగ్ ఏమో వైస్రాయ్ అనమాట. విలియం బెంటింగ్ ఏమో తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. వారన్ హేస్టింగ్ ఏమో తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియంగా నియమించబడ్డాడు. నెక్స్ట్ భారతదేశంలోని వారి పాలనా వ్యవస్థలో ఇంకొకటి చూద్దాం. శాసన శాఖ గురించి తెలుసుకుందాం. 1773 రెగ్యులేటింగ్ చట్టమే గవర్నర్ జనరల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇందులో 4 సభ్యులు ఉంటారు. వీరిలో 50% సభ్యులు అంటే ఇద్దరి ఆమోదం లేకుండా గవర్నర్ జనరల్ నిర్ణయాలు అమలు కావన్నమాట. బడ్జెట్ను కూడా ఈ సభ్యులే ఆమోదించాలి. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తర్వాత కాలంలో అనేక మార్పులకు లోనైంది అండ్ పార్లమెంట్ కూడా అయింది. దీనిని ప్రస్తుత పార్లమెంట్ యొక్క తొలి రూపమని చెప్పవచ్చు. 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల యొక్క సంఖ్యను 4 నుంచి 3కు తగ్గించారు. నెక్స్ట్ న్యాయశాఖ. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ న్యాయశాఖ గురించి తెలుసుకుందాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం భారతదేశంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చాలా ఇంపార్టెంట్. అయితే కలకత్తాలో సుప్రీంకోర్టును 1774లో ఏర్పాటు చేశారు. ఎలిజా ఇంఫేను తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమించారనమాట. తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఎలిజా ఇంఫే. సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఏ యాక్ట్ అని అంటే 1773. మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. 1773 రెగ్యులేటింగ్ యాక్టు, 1833 చార్టర్ యాక్టు అండ్ 1858 భారత ప్రభుత్వం అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన భారతదేశంలో ఆంగ్లేయుల యొక్క రెవెన్యూ పాలన గురించి, మిగిలిన విధానాల గురించి తెలుసుకుందాం.